డియర్ గేట్ స్టూడెంట్స్, సీసీఎంటీకి సంబంధించి మరి రౌండ్ 2 అలాట్మెంట్ కూడా వచ్చేసింది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకున్నాం. రౌండ్ 2 అలాట్మెంట్ స్టూడెంట్స్ అందుకు వ్యూ రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ రావటం అయితే జరిగింది. రౌండ్ 2 సీట్ అలాట్మెంట్లు కూడా మంచిగానే వచ్చినట్టుండి. అందుకనే మనము అన్ని రౌండ్లలో దాకా ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 2 అలాట్మెంట్ మీకు మీ యొక్క తెలుసు కదా, రిజిస్ట్రేషన్ గేట్ ఇవన్నీ సైన్ ఇన్తో లోపల మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ రౌండ్ 1లో మరి చేసి ఉంటారు. రౌండ్ 1లో ఏం చేశారు మీరు? రౌండ్ 1లో ఫీజు పేమెంట్ చేశారు, పేమెంట్ ఆఫ్ ఫీజు చేశారు ఒకటి. తర్వాత ఇప్పుడు చేయాల్సింది రెండోది మరి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు మూడోది ఏంటంటే మరి ఈ రెండు అవసరంలా, మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, సింగిల్ రూపీ. యూ నో నీడ్ టు సబ్మిట్ ఎనీ డాక్యుమెంట్స్. ఓన్లీ మీరు ఫ్లోట్ ఆఫ్ ఫ్రీజ్లో అనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్లో ఉండాలా, ఫ్రీజ్లో ఉండాలా, స్లైడ్లు, ఈ మూడిట్లో మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రమే చేయాలి. మళ్ళీ ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. డాక్యుమెంట్ అప్లోడ్ కానీ, పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ, ఈ రెండు పనులు అవసరం లేదు. ఒక పని మాత్రం చేయాలి, ఫ్లోట్ ఆఫ్ ఫ్రీజ్ అనేది. ఈ విషయంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి మంచిగానే వచ్చినాయి. స్టూడెంట్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మరి స్టూడెంట్స్కి బాగానే వచ్చినాయి ఈసారి మరి సీసీఎంటీకి సంబంధించి. ఎందుకంటే ఈసారి వస్తాయమ్మ, ఎందుకంటే మళ్ళీ రౌండ్ 3లో కూడా బాగానే వస్తాయి. ఇప్పుడు రౌండ్ 1 ఉంది కదా, రౌండ్ 1 నుంచి మనం రౌండ్ 2కి వెళ్ళాం. రౌండ్ 3లో కూడా బాగా మారుతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది మన మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఐఐటీస్ వచ్చినాయి. ఐఐటి తిరుపతి కానీ, ఐఐటి రోపర్ సీట్లో వచ్చినాయి. ఐఐటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు, విత్డ్రా చేసుకోవచ్చు. రౌండ్ 2లో ఐఐటి వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఈ సీట్లన్నీ, మంచి సీట్లు అనేవి రౌండ్ 3లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఐఐటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఐఐటి రిజల్ట్స్ మనకి 7వ రౌండ్ వచ్చింది. మనకి ఇంకా 8, 9, 10 3 రౌండ్లు ఉన్నాయమ్మ. ఈ 3 రౌండ్లలో మీకు డెఫినెట్గా వీళ్ళు కొంతమందికి ఐఐటీస్ వస్తాయి. ఐఐటీస్ వచ్చినప్పుడు ఎన్ఐటీలో కానీ, త్రిబుల్ ఐటీలోకి వచ్చిన సీటుని క్యాన్సిల్ చేస్తారు. ఆ సీటు మీరు రౌండ్ 3లోకి వస్తుంది. మీరు కంగారు ఏం పడ. అందుకనే ఆప్షన్స్ సాధ్యమైనంత వరకు మనము ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోమని స్టూడెంట్స్కి చెప్తున్నాం. ఐఐటీలో వెళ్ళిపోతారు స్టూడెంట్స్ అందరూ. మరి హ్యాపీగా మీరు కూడా త్వరలో మరి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. జూలైలో ఆ ప్రాంతంలో, ఆగస్టు నుంచి 1 ఆగస్టు నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి. స్పెషల్ రౌండు, నేషనల్ స్పెషల్ రౌండ్, ఈ రెండిటికి అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా రాని వాళ్ళు వీటిల్లో ట్రై చేయొచ్చు. మనం సాధ్యమైనంతవరకు ట్రై చేసుకుంటే మంచిది కదా. స్పెషల్ రౌండ్ కూడా ట్రై చేయండి. ఈ 2 రౌండ్లు అయిన తర్వాత మీకు ఎంటెక్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా రౌండ్ 2 అయితే వచ్చేసింది. ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఫ్లోట్ ఆఫ్, ఫ్రీజ్, స్లైడ్, ఈ 3 మాత్రం పెట్టుకోవాలి. ఆల్రెడీ పేమెంట్ అయితే కట్టారు, ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి. ఇప్పుడైతే హ్యాపీగా ఈసారి రౌండ్ 3 కూడా త్వరలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రౌండ్ 2 వచ్చేసింది. రౌండ్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసింది. ఇది రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా పేమెంట్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పేమెంట్ ఆఫ్ సీట్ న్యూ కొత్తగా సీట్స్ వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎవరికైతే సీటు వచ్చిందో, ఫస్ట్ టైం సీటు వచ్చిన వాళ్ళు పేమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టండి. మీరు 30,000 రూపాయలు అది కట్టాలి. 10,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫీజులు వీళ్ళు కట్టాల్సి వచ్చింది. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్, ఫ్లోట్. అందరూ దాదాపు ఏంటంటే 90% స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళే కాబట్టి నో నీడ్ టు వరీ. మరి 24వ తారీఖు దాకా మీకు టైం ఉంది. ఆల్రెడీ 22 నుంచి 24వ తారీఖు 12:30కి టైం ఉంది. ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 22. మరి డాక్యుమెంట్ డెడ్ లైన్ అలాటెడ్ ఆఫీసర్ 24 వరకు మీకు టైం ఉంది. లాస్ట్ డేట్ మరి ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు 25ని చూసుకోండి. తర్వాత రౌండ్ 3కి సంబంధించి 27నే వచ్చేస్తాం. ఇప్పుడు 22 కదా, మీకు ఇంకా దీనికి మధ్యలో 5 days గ్యాప్ ఉంది అంతే. 5 days గ్యాప్ ఉంది. 5 days మాత్రం గ్యాప్ ఉంది. 5 days ఈసారి టకా అయిపోతాయి, నో ప్రాబ్లం. తర్వాత పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు జూలై 2న మనం కట్టాల్సి ఉండిద్ది. ఇంకో పేమెంట్ కట్టాలి. తర్వాత టెంటేటివ్ షెడ్యూలు మరి జూలై 13 నుంచి మనకి స్పెషల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. జూలై 13 నుంచి స్పెషల్ రౌండ్, అనౌన్స్మెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ 1. ఇక్కడ కూడా మనకి రౌండ్ 1, రౌండ్ 2 ఉంది, 2 ఉన్నాయి. తర్వాత నేషనల్ స్పెషల్ రౌండ్ అని ఒకటి ఉంది, ఆగస్ట్ 1 నుంచి. ఇక్కడ తక్కువగా యాడ్ అవుతారులేండి స్టూడెంట్స్. అనౌన్స్మెంట్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఆగస్ట్ 5. మీరు క్లాసులు మరి ఫిజికల్ రిపోర్టు 11వ తారీఖు నుంచి వెళ్ళవలసి ఉంటుంది.
ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.